ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. సూరత్ మహానగరం అంటేనే చీరలకు పుట్టినిల్లు, చీరలకు స్వర్గధామం. ఇక్కడి నుంచే ఎంతోమంది పెద్ద పెద్ద మార్కెట్లు ఇక్కడి నుంటే ఖరీదు చేస్తూ ఉంటాయి. సో మీలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేదా ఆల్రెడీ బిజినెస్ చేస్తూ ఉన్నాం, లోకల్ మార్కెట్ల కంటే మాకు తక్కువ రేటుకి బట్టలు కావాలి, అది సూరత్లో దొరుకుతాయని ఆ నోట ఈ నోట వింటే మాకు కూడా సూరత్ పోవాలని అనిపించింది. మరి సూరత్ రావడం ఎట్లా అన్నా, మీరు సూరత్లోనే ఉంటారు కదా, జర సూరత్ వచ్చే విషయాలు మాకు చెప్పరా అని చెప్పేసి ఎంతోమంది డిమాండ్ మూలంగా ఈ వీడియో చేస్తూ ఉన్నాము. ఆ విషయాలు తెలుసుకునే దానికన్నా ముందు అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. ఇది సూరత్ పక్కా లోకల్ ఛానల్. ఓకే, మరి సూరత్ రావడం ఎట్లా అనే విషయాలు చెప్పుకుంటూ పోదాము. ఈడ మీరు చూస్తున్న ఈ కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సూరత్లో శారీస్ మ్యానుఫ్యాక్చరర్లో ఒకరైన ఎల్ఆర్ క్రియేషన్స్ నుంచి ఈ వీడియో. మీరు ఈ వీడియో చూస్తూ ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకోవాలని అనుకుంటే గిన లక్షణంగా ఇచ్చుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. వీడియో మీద ఉండే నెంబర్కు ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫోటో రూపంలో సెలెక్షన్ చేసుకున్న, వీడియో కాల్ రూపంలో సెలెక్షన్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా దొరుకుతుంది. ట్రస్టెడ్ కంపెనీ, మంచి కంపెనీ. ఎంతోమంది మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో చాలామంది కస్టమర్లు ఉన్నారు. రిపీట్ ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 145 రూపాయల నుంచి ప్రారంభమై 2000 రూపాయల మధ్యలోన కంటికి గోరిన చీరలు దొరుకుతాయి. ఫ్యాన్సీ అయినా, సిల్క్ అయినా, క్యాట్లాగ్ అయినా అన్ని రకాల దొరుకుతాయి. కానీ ఈ వీడియోలో చూపిస్తున్న చీరలు 145 రూపాయలు కాదండి. మరి ఇవి 145 అన్న చెప్పినాడని చెప్పేసి ఫోన్ చేసి విసిగించొద్దండి, ఓకేనా? ఇంకా మీరు కలెక్షన్లు చూస్తూ ఉండండి, నేను డీటెయిల్స్ చెప్తాను. సూరత్ రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్లైట్కి రావచ్చు, 2 ట్రైన్కి రావచ్చు. ఓకే, కొన్ని ప్రాంతాల నుంచి బస్సులు కూడా ఉన్నాయి అనుకోండి, కాకపోతే బస్సులు ఎక్కువ లేవు. ఒక హైదరాబాద్ నుంచి మాత్రమే ఉన్నాయి మనకు. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతం నుంచి కూడా బస్సులు అయితే వీళ్ళు స్టార్ట్ చేయలేదు బస్సులలో. ఇప్పుడు ఫ్లైట్ గురించి మాట్లాడుకుందాం. మనం ఫ్లైట్ రావచ్చు. ఫ్లైట్ ముందుగా ఫ్లైట్ ఛార్జ్ ఎంత అవుతుంది అంటే 5000 నుంచి 6000 రూపాయల మధ్యలోనే ఉంటుంది. రెండవది, మరి డైరెక్ట్ ఫ్లైట్లు ఉన్నాయా అంటే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్లు ఉంటాయి. ఇంకా విజయవాడ, విశాఖపట్నం, ఇతరత్ర ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు కనెక్టింగ్ ఫ్లైట్లు ఉంటాయన్నమాట. అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ దింపడం, హైదరాబాద్ నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కేయడమో, లేదంటే విశాఖపట్నం నుంచి బాంబే రావడమో, బాంబే నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కేయడమో గిట్లా. కాకపోతే హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్గా ఫ్లైట్లు ఉన్నాయి. రోజు 2-3 ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయి. ఛార్జ్ కనెక్టింగ్ ఫ్లైట్ అయినా డైరెక్ట్ ఫ్లైట్ అయినా 5000, 6000, 7000 అంటే మహా ఎక్కువ. ఓకే, మరి ఫ్లైట్ ఎక్కాలంటే ఏమన్నా అదేమంటారు కదా, పాస్పోర్ట్ ఉండాలనా అని చెప్పేసి అంటే దేశంలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, భారతదేశంలోనే ట్రావెల్ చేస్తూ ఉన్నారు, బయట దేశాలకు పోవట్లేదు. కాబట్టి ఒక ఆధార్ కార్డు లేదా ఐడెంటిటీ కార్డు ఏదన్నా ఒకటి, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, మన ప్రూఫ్ని నిరూపించేటటువంటివి ఏదన్నా ఒక డాక్యుమెంట్ ఉంటే చాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా మరి ఒరిజినల్ టికెట్ అవసరమా అంటే ఒరిజినల్ టికెట్ అవసరం ఏం లేదు. డిజిటల్ ఇండియాలో ఉన్నాము, పేపర్లెస్ ఇండియాలో ఉన్నాము, అంతా ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే మొబైల్కి మెసేజ్ వస్తుంది, మెసేజ్ చూసినా చాలు. ఫ్లైట్కి వచ్చేటటువంటి వాళ్ళకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి విషయాలన్నీ తెలుసు అనుకోండి. కొత్తగా ఫ్లైట్ రావాలనుకునేటటువంటి వాళ్ళకి చెప్పేది ఏమి అంటే, మీ ఫ్లైట్ బయలుదేరుతుంది అనగా ఒక 2.5 గంటలు ముందు రావాలి. ఎందుకంటే అక్కడ ఎయిర్పోర్ట్లోనే చెకింగ్ ఉంటుంది. వాళ్ళంతా చెకింగ్ చేయడానికనే దాదాపు 1 అవర్ పడుతుంది సీజన్కి అనుగుణంగా. ఇది ఫ్లైట్లోన సూరత్ వచ్చేటటువంటి వాళ్ళకు. ఫ్లైట్లు కూడా దండిగా ఉన్నాయి. కాకపోతే సూరత్ ఎయిర్పోర్ట్ నుంచి సూరత్ టెక్స్టైల్ మార్కెట్స్ కొంచెం దూరం ఉంటుంది. ఒక 40 నిమిషాలు జర్నీ పడుతుంది. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది ఫ్లైట్లోనే వచ్చేటటువంటి వాళ్ళకు. ఇక ట్రైన్లోనే వచ్చేటటువంటి వాళ్ళకు తక్కువలో తక్కువ ఏం లేదన్నా కూడా 8 గంటలు మొదలుకొని 38 గంటల జర్నీ పడుతుంది. దగ్గర ఉండే వాళ్ళకు కొంచెం దగ్గర పడుతుంది. దూరం శ్రీకాకుళము, విజయనగరము,
తర్వాత విశాఖపట్నము గిట్లా ఉన్నారు కదా, వీళ్ళకి ఏం లేదన్నా ఒక 38 నుంచి 40 గంటలు ట్రైన్ జర్నీ తీసుకుంటుంది. ఈడ ఇట్లా ఎవరైతే దగ్గర ఉంటారో కదా, కర్నూలు డిస్టిక్ వాళ్ళు, తర్వాత హైదరాబాదు ఇట్లాంటి వాళ్ళకి 18 గంటల నుంచి 24 గంటల మధ్యలోనే జర్నీ ఉంటుంది. అంతసేపు మేము వెయిట్ చేస్తాము, ప్రాబ్లం ఏం లేదు అంటే, మాకు టైం వేస్ట్ అయినా పర్వాలేదు అంటే ట్రైన్లకు రండి. ట్రైన్లోనే ఛార్జ్ మహా తిప్పి కొడితే దాంట్లోనూ కూడా స్లీపర్ కోచ్ 2 టైర్ ఏసీ 3 టైర్ ఏసీ అని ఉంటుంది. కాబట్టి స్లీపర్ కోచ్ తక్కువ రేట్ ఉంటుంది, 3 టైర్ ఏసీ కొంచెం ఎక్కువ ఉంటుంది, 2 టైర్ ఏసీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా జనరల్ బోగీలు ఈ మధ్య వాటిలోనూ కూడా తక్కువ రేటు ఉంటుంది, ఫ్లైట్ కంటే తక్కువ రేటులోనే ఉంటుంది. ఒక ఎంత ఉంటుంది అంటే అందాజుగా మనం వేసుకుంటే ఒక 1500 నుంచి 2000 రూపాయల మధ్యలోనే ఉంటుంది. అంటే దూరాన్ని బట్టి టికెట్ రేటు ఉంటుంది. కాకపోతే ఇక్కడ రేటు కన్నా ముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంది అంటే, బాగా లాంగ్ జర్నీ అవుతుంది, టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది. మిగిలేదు ఒక 3000-4000 ఫ్లైట్ కంటే రేట్లు తక్కువ మనకు ఛార్జ్ మిగిలొచ్చు, కానీ బాగా మనకు 38-40 గంటలు అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. దానికన్నా బెటర్ ఫ్లైట్ ఎక్కువ వస్తే బెటర్, తొందర వస్తాం, తొందర చేసుకుంటాం, ఇంకా ఎక్కువ మనం ఇక్కడ స్పెండ్ చేయనీకి ఉంటుంది. ఇది ఇట్లా ఈ రకంగా ఈ మార్గాల ద్వారా మనము సూరత్కు రావచ్చు. ఓకే, ఇక ట్రైన్లోనే టికెట్లు కొద్దిగా ఇప్పుడు కొత్త నియమం స్టార్ట్ చేసిండ్రు ట్రైన్ వాళ్ళు. 60 రోజుల ముందు బుకింగ్ మాత్రమే అంగీకరిస్తారు. ఇంతకుముందు 120 రోజుల ముందు కూడా మనం బుకింగ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉండింది. ఇప్పుడు దాన్ని కాస్త 60 రోజులకు చేసినారు. కాబట్టి బాగా దాన్ని పరిశీలించి పరీక్షించి టికెట్లు తీసుకోండి. ఇంకా ట్రైన్ జర్నీ చేయాలనుకునేటటువంటి వాళ్ళు రిటర్న్ జర్నీ కూడా ప్లాన్ చేసుకొని రండి, ఎందుకంటే అప్పటికప్పుడు దొరకాలంటే దొరకవు. కాబట్టి అదే ఫ్లైట్ కనుకోండి, ఎప్పుడు రావాలన్నా దొరుకుతాయి, ఎప్పుడు పోవాలన్నా దొరుకుతాయి. ఇది సూరత్కు రావడానికి గల మార్గాలు. ఇక మరి సూరత్ వచ్చినారు, సూరత్లోన భాషల గురించి మనం మాట్లాడదాం. ఇది సూరత్ అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా సూరత్ మహానగరంలో అత్యధికంగా జనాలు ఉపయోగించేది హిందీ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. హిందీ మీకు తెలిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, మరి ఇంకా మనకు సంబంధించినటువంటి హిందీ బాగా వాడతారు. దానికి తోడు ఇది బిజినెస్ సెంటర్ కాబట్టి ఇక్కడకు వివిధ ప్రాంతాల నుండి జనాలు వస్తారు. కాబట్టి ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి బేసిక్ మాటలు కూడా ఇక్కడ మాట్లాడతారు. రండి అక్క, ఎక్కడ అక్క, ఎప్పుడు అన్న, ఎలా అన్న, బాగున్నారా అన్న అని, అంతే. జస్ట్ ఏమంటారు దాన్ని, బేసిక్ భాషలో మాట్లాడతారు తప్ప ప్యూర్గా తెలుగు మాట్లాడేటటువంటి వ్యక్తులు ఇక్కడ లభించరు. ఓకే, కొన్ని ఇంకా అంటే బయట జనాల గురించి మాట్లాడతాను. షాపులు పర్ఫెక్ట్గా ఇక్కడ తెలుగు షాపులు కూడా ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. లాంగ్వేజెస్ గురించి మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎక్కువగా ఇక్కడ హిందీ లాంగ్వేజ్ ఇక్కడ నడుస్తుంది. ఓకే, మరి సూరత్ రావడం అయిపోయింది, సూరత్ భాష గురించి అయిపోయింది. ఇంకా ఇక్కడ మరి మన భోజనం వ్యవస్థ గురించి, షాపింగ్ ఎట్లా చెయ్యాలి అనేటటువంటి విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకు అంటే 10-15 నిమిషాలు అంటే సోదిలకలు అనిపిస్తుంది, మనకు ఎక్కువ వినరు. నాకు తెలుసు, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం పోవాలే తప్ప మనం చెప్పిందే అంతా వినాలని సిద్ధాంతం పట్టుకుంటే కాదు. ఇంకా మన ఛానల్ చూస్తున్నటువంటి అది రెండో విషయం, తర్వాత మాట్లాడదాం. ఇంకా ఇక్కడ షాపింగ్ ఎట్లా చేయాలి, ఏ రకంగా ఉంటుంది, ఇక్కడ లోకల్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది మరి ఈ ఛానల్ చూస్తున్నటువంటి రెగ్యులర్గా వాచ్ చేస్తున్నటువంటి మా ప్రేక్షక దేవుళ్ళకు నేను అడిగేటటువంటి క్వశ్చన్ ఏమి అంటే, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎన్ని శారీస్ చూపించినాం కౌంట్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక లక్కీ విన్నర్గా 21 రూపీస్ గెలుచుకోండి అని తెలియజేస్తూ మళ్ళా వీడియోలోన మళ్ళా కలుద్దాం. బాయ్.